సాక్ష్యంతో ప్రతిరోజు బాబా సోదరైనటువంటి మణిజ ఇరానీ చెప్పినటువంటి అనేక విషయాలను మనం చదువుకుంటూ ఉన్నాము. అది 1969వ సంవత్సరం బాబా శరీర త్యాగం చేయడం జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా ఏ విధమైనటువంటి బాధకు లోనయ్యారు, బాబాను వదలలేక ఏ విధంగా వాళ్ళందరూ కూడా వేదనకు గురయ్యారు, ఈ విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. నిజానికి అకస్మాత్తుగా బాబా అంటే అడవిలో ఏమాత్రము ఏ దిక్కు లేకుండా వదిలి వెళ్ళిపోయిన బాధ వాళ్ళు అనుభవిస్తున్నారు. అకస్మాత్తుగా బాబా వెళ్ళిపోవడం అనేది మండలి వారికి జీర్ణించుకోలేకపోతున్నారు. తర్వాత 2 నెలల తర్వాత మార్చిలో ఫ్యామిలీ లెటర్ మళ్ళీ మొదలుపెట్టింది. బాబా సందేశంతో ప్రారంభించింది. బాబా యొక్క సందేశం ఏమిటి అంటే, నేను అంతటా శాశ్వతంగా నిరాకార అనంత స్థితిలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు నేను రూపం తీసుకుంటూ ఉంటాను. అలా నేను రూపం తీసుకోవడం, వదిలివేయడం నా భౌతిక జననంగాను భౌతిక మరణంగాను చెప్పబడుతుంది. ఆ దృష్టిలో నేను జన్మించాను, నా విశ్వకార్యం ముగిసింది, నేను మరణిస్తాను. ఇది బాబా యొక్క సందేశం. భగవంతుడు ఎప్పుడు అంటే ఉన్నది భగవంతుడు మాత్రమే, ఇంకా ఏదీ లేదు. మనము నిత్యము మనం ఉన్నాము అని అనుకోవడం అనేది ఈ మాయా ప్రపంచంలో భ్రాంతికి కారణం. బాబా భగవంతునిగా అంతటా శాశ్వతంగా నిరాకారంగా అనంతంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు నేను ప్రతి యుగంలోనూ రూపాన్ని తీసుకుంటాను. అలా రూపం తీసుకోవడము, వదిలివేయడము భౌతిక మరణంగాను భౌతిక జననంగాను చెప్పబడుతుంది. ఈ దృష్టిలో నేను జన్మించడము అయిపోయింది, నా విశ్వకార్యం ముగిసింది, నేను నా శరీరాన్ని వదిలిపెట్టే సమయం కూడా అయిపోయింది అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. అంతకుముందు 1968వ సంవత్సరం జనవరి 30వ తేదీన బాబా నా పని పూర్తయింది, నా సంతృప్తి మేరకు 100% పూర్తి అయ్యింది అంటూ ఆ రోజు బాబా అంటున్నారు, మై టైమ్ హ్యాస్ కమ్, నా సమయం వచ్చేసింది అని ఆ రోజు చెప్పడం. అంటే 1 సంవత్సరం క్రిందట చెప్పినటువంటి మాటల్ని మణి బాబా ప్రేమికులకు గుర్తు చేసింది. ఆ తర్వాత అంతకుముందు అంటే ఆ రోజు బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత జరిగినటువంటి సంఘటనల్ని ఆవిడ ప్రేమికులతో పంచుకుంటోంది. బాబా ఈ ప్రపంచాన్ని వదిలి తన శరీరం విసర్జించారని తిరుగు చెప్తూ ఆనాటి సాయంకాలం స్త్రీ మండలి వారు, పురుష మండలి వారు అందరూ కూడా మెహరాబాద్ చేరుకున్నారు. నిజానికి ఇది ఎవ్వరికీ నమ్మశక్యం కావటం లేదు. ముఖ్యంగా మెహరా, ఏమిటిది ఇలా వెళ్ళిపోవడం అనేది నమ్మశక్యంగా లేదు. బాబా తిరిగి వస్తారు అని కూడా మండలి వారు చాలా నమ్మారు. చాలా రోజుల వరకు నమ్మడం జరిగింది. బాబా వస్తారు వస్తారు అంటూ వాళ్ళు ఎదురు చూశారు. అలాగే మెహరాకు మాత్రం ఈ సంగతి నమ్మశక్యం కావటం లేదు. నిజానికి ఆ రోజు ఉదయమే మనం నిన్న చదువుకున్నాం, బాబా మణి ద్వారా మెహరాకు ఒక చిన్న సందేశం పంపించారు. డోంట్ వర్రీ, బీ కరేజియస్ అని, ధైర్యంగా ఉండు, చింతించద్దు అని. అలా చెప్పినా కూడా ఆమె బాబా నుండి దూరం అవ్వడం అనేది ఆ వియోగ బాధను భరించలేకపోయింది. నిజానికి బాబాయే ఆమెకు ధైర్యంగా ఉండేలా సహాయం చేశారు అంటోంది మణి. సూర్యాస్తమయ సమయంలో వారు బాబా శరీరాన్ని సమాధిలో ఉంచడం జరిగింది. ఆయన కోరినట్లుగా అన్ని పనులు అందరూ నిర్వహిస్తూ ఉన్నారు.
వారి హృదయాలన్నీ కూడా మూగబోయాయి. శూన్యంగా తోచింది. నిజానికి బాబా కోరినట్లుగా బాబా మీ మీ పనులన్నీ చేసుకోండి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అని చెప్పినటువంటి విషయాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళ చేతులు మాత్రం యథాలాపంగా వాళ్ళ పనులు చేస్తున్నాయే కానీ, వాళ్ళు మనసంతా కూడా శూన్యమైపోయింది. వాళ్ళు ఏ విధంగా ఈ సంఘటనని తీసుకోవాలో అర్థం కాకుండా ఉంది. అంత హడావిడిలోనూ ఎరిచ్చి మణిని పిలిచి, నీతో పాటు అంటే వీళ్ళింకా మెహరాజాద్ నుండి బయలుదేరుతూ ఉన్నారు బాబాతో పాటు. నీతో పాటు 'బిగిన్ ద బిగిన్' రికార్డ్‌ని అంటే గ్రామ్‌ఫోన్‌ని తీసుకురావాల్సిందిగా చెప్పాడు. అలాగే ఇరిచి చెప్తాడు. నాకు అనేక సార్లు బాబా అంటే కొన్ని సంవత్సరాలుగా ఈ పాటను తన శరీరం వదిలిపెట్టిన సమయంలో ప్లే చెయ్యమని చెప్పారు అంటూ గుర్తు చేసుకుని మణికి చెప్పడం జరిగింది. మణి ఆ రోజు రాత్రి మర్నాడు కూడా ఆ పాటను ప్లే చేసింది. అంటే మొట్టమొదట మనందరికీ తెలుసు బాబా శరీరాన్ని క్యాబిన్‌లో ఉంచారు. ఆ తర్వాత టూంబ్‌లో అక్కడ ఇక్కడ కూడా ఆవిడ ఆ పాటను ప్లే చేసింది. అలా ఆ పాటను వింటున్నటువంటి సమయంలో బాబా తమకు తన సందేశాన్ని వినిపిస్తున్నారా అనిపించిందట మణికి. అందులో ఇది ముగింపు కాదు అనే మాట ఉంది. బాబా ఏమంటున్నారు అంటే, అంటే ఈ రికార్డ్ వినడం ద్వారా వాళ్ళకొక చిన్న సందేశాన్ని వినిపిస్తున్నట్లుగా మణికి అనిపించింది. ఇది ముగింపు కాదు. నేను పూర్తి చేసిన పని ఫలవంతమవ్వడానికి ఇది ప్రారంభం అన్నట్లుగా మణికి తోచింది. ముందు రోజు కూడా బాబా చేతులు, వేళ్ళు కదపలేని స్థితిలో కూడా ఇదంతా నేను ఉచ్చరించబోయే శబ్దానికి ప్రిపరేషన్ మాత్రమే అంటూ నర్మగర్భంగా నవ్వారట. జస్ట్ ఇమాజిన్ అన్నారట కూడా. ఊహించుకోండి మీరే అన్నారట. బాబా శరీరాన్ని సమాధి గోతిలో ఉంచే ముందు దాన్ని సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టింది. చాలా సంవత్సరాల తర్వాత ఆ విషయాన్ని మణి గుర్తుకు తెచ్చుకుంటూ బాబా స్ట్రెచ్చర్ చుట్టూ అంటే ఆ సమయంలో అందరూ కూడా బాబా క్యాబిన్‌లో కూర్చొని ఉన్నారు. స్ట్రెచ్చర్ చుట్టూ మెహ్రా మొదలైన స్త్రీ మండలి వారంతా కూర్చుని ఉన్నారు. అదే ఆయనను ఈ ప్రపంచానికి అందించే ముందు చివరిసారిగా బాబాతో సన్నిహిత సమావేశం. స్త్రీలందరూ ముఖ్యంగా మెహ్రా తీవ్రమైనటువంటి షాక్‌లో అందరూ కూడా ఉన్నారు. ఇరిచి మణిని, గోహెర్‌ని పిలిచి మెహ్రాని మెహ్రాజాద్ తీసుకువెళ్ళమని నొక్కి చెప్పాడు. అలాంటి కృంగిపోయినటువంటి సమయంలో మెహ్రా బాబాని విడిచి ఎలా వస్తుంది? అస్సలు ఇష్టపడలేదు. వాళ్ళంతా ఆమెకు నచ్చచెప్పారు. మెహ్రాజాద్ వెళ్ళి బాబా గదిలో లైట్ వెయ్యాలి కదా! కాబట్టి మనం వెళ్ళాల్సి ఉంది అని చెప్పి ఒప్పించారు. అలా వారంతా వెనక్కి వెళ్ళి దీపాలు వెలిగించి, కొన్ని బట్టలు, వాళ్ళకి కావలసిన సామాగ్రి, తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉండేలాగా వస్తువులన్నీ కూడా తీసుకుని వారుండే గదికి వెళ్ళి ఈ ప్రయత్నాలన్నీ కూడా చేశారు. అలా వారంతా తిరిగి పున్నమి రాత్రిలో కారులో మెహ్రాజాద్‌కి వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ వాళ్ళు చేయవలసినటువంటి కొన్ని పనులు, వాళ్ళు మెహ్రాదాబాద్ వచ్చేందుకు కొన్ని వస్తువులు తెచ్చుకోవడానికి, బట్టలు తెచ్చుకోవడానికి, అలాగే బాబా గదిలో లైట్ వెలిగించి అక్కడ ఆ రోజు ఉండిపోయి మర్నాడు వచ్చారు స్త్రీ మండలి వారందరూ. చాలా కాలం తర్వాత మణి మెహ్రాజాద్ హాల్‌లో బాబా ప్రేమికులతో ఇలా పంచుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా మెహరాబాదుకు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి బాబా వస్తువులను చూసి వచ్చేవారట. వాటిని వారు కొండ మీద ఈస్ట్ రూమ్‌లో భద్రపరిచారు. ఇప్పుడు వాటిని కొన్ని మనం మ్యూజియంలో చూస్తూ ఉంటాం. అలా వచ్చినప్పుడు బాబా కిందనే ఉండేవారట. స్త్రీలందరూ పైకి వెళ్ళి బాబా వస్తువులను మరి శుభ్రం చేసేవారో, లేదా మళ్ళీ నీట్‌గా పెట్టేవారో మనకు తెలీదు గానీ, అక్కడికి వెళ్ళి చూసి వచ్చేవారు.
అలా వచ్చినప్పుడు బాబా కిందే మెహరాబాద్‌లో ఉండిపోయారు. స్త్రీలందరూ కొండ మీదకి పంపించేవారు. అప్పుడు వాళ్ళందరూ, "బాబా మాతో పాటు మీరు ఎందుకు రావటం లేదు?" అని అడిగేవారు. బాబా అనేవారట, "లేదు, నా శరీరం వస్తుంది. ఇది ఈ మొత్తం ప్రపంచం కొరకు జరుగుతుంది" అని బాబా ముందరే వాళ్ళతోటి చెప్పడం జరిగింది. ఆయన అత్యంత విలువైన రూపం. ఇది నా కోటు అన్నారు. కానీ మనము ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క అత్యంత సుందరమైనటువంటి స్వరూపాన్ని మనము నిత్యము మన కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. అన్ని ఫోటోల్లోనూ ఎంతో వైభవంగా, అంటే నిజానికి ఏమాత్రము అది ఫోటో అనిపించదు మనకి. మంచి ఎంతో గ్లో ఉన్నటువంటి ఆ ఫోటోల్లో, అంటే ఆయన యొక్క దివ్య సౌందర్యం అందులో ఇమిడి ఉంది. ఆయన యొక్క దైవ స్వరూపం కూడా అందులో ఇమిడి ఉంది. అటువంటి విలువైనటువంటి రూపాన్ని బాబా ఏమనేవారు? "ఇది నా కోటు" అంటూ చెప్పేవారు. ఆ ఆ రూపాన్ని సమాధి గోతిలో పడుకుని ఉండగా వీళ్ళందరూ కూడా అన్ని వైపుల నుండి, ప్రపంచం నలుమూలల నుండి వచ్చేటటువంటి ప్రజలందరినీ కూడా వీళ్ళు దూరం నుండి గమనించారు. అది ఒక చీమల దండులాగా, కొ ఒక చీమల దండు కొండ ఎక్కుతుంటే ఎలా ఉంటుందో అలా ఉందిట మెహరాబాద్. అప్పుడు మెహరా మొదలైనటువంటి స్త్రీ మండలి వారు, ముఖ్యంగా మణి, అందరూ కూడా ఏమని అర్థం చేసుకున్నారు అంటే, ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కరి కొరకు ఆయనక్కడ ఉన్నారు అనేది అర్థమైంది. అందువలన వాళ్ళందరూ కూడా, స్త్రీ మండలి వారందరూ రోజులో కొంత సమయం మాత్రమే బాబా దగ్గర ఉండి, మళ్ళీ తిరిగి మెహరాజాద్ వెళ్ళిపోతూ ఉండేవారు. అలా వాళ్ళు వెళ్ళినప్పుడు బాబా ప్రేమికులు ప్రతి ఒక్కరూ వాళ్ళ వివిధ అనుభవాల్ని తెలియజేసేవారు. బాబా ముఖం వెలిగిపోతూ ఉండేది. నిజానికి ఆయన బాబా నేను పడుకునే దర్శనమిస్తాను అనే దానికి ఇది నిదర్శనం. బాబా అన్న మాట పొల్లుపోకుండా ఆయన నిత్యము ఎంతో తాజాగా వెలిగిపోతూ ఆ దివ్య సౌందర్యంతో అక్కడ దర్శనమిచ్చారు ప్రతి ఒక్కరికి. ప్రతిసారి ఆయన ముఖంలో వేరు వేరు భావాలు కనపడేవిట. అది ప్రారంభం అంటుంది మణి. ఆనకట్ట కూలితే వరద ఎలా ఉరకలు వేస్తుందో వరద నీరు, అలా ప్రపంచం మొత్తం నుండి ప్రేమిక జనం ఆ కొండ మీదకు బాబా దర్శనాని కోసం రాసాగారు. ఆ రోజుల్లో కరెంట్ లేదు. కానీ తగినంత లైటు ఉండేది. యాత్రికుల కొరకు అక్కడ భగవంతుని దీపమే వెలుగుతోంది. ఆ వారం అంతా పున్నమి చంద్రుడు నిర్మలమైనటువంటి ఆ ఆకాశంలో వెలుగుతూ కనిపిస్తూ ఉండేవాడు. అక్కడ సాయంత్రం నుండి ఉదయం 4 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం జరుగుతుండేది. ఆ 7 రోజుల్లోనూ. బాబా ఆంధ్ర టూర్ నుండి వచ్చిన తర్వాత ఒక మాట అన్నారట. నా ప్రేమికులు నేను విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నా కిటికీ బయట రాత్రంతా పాటలు పాడతారు అనేది. అలా ఆయన చిరునవ్వుతో చెప్పారట. నేను విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను. నా ప్రేమికులందరూ కూడా నా కిటికీ బయట కూర్చుని రాత్రంతా పాడుతూ ఉంటారు అని. ఆ మాట ఇప్పుడు నిజమైనట్లుగా అందరికీ అర్థమైంది. మండలి వారు బాబా భౌతిక దేహాన్ని నిక్షిప్తం చెయ్యడం వాయిదా వేస్తూ వచ్చారు. ఈ రోజు కాదు, రేపు కాదు అంటూ. అందులో ప్రపంచం నలుమూలల నుండి మేము వస్తున్నాము అంటూ ప్రేమికులందరూ కూడా టెలిగ్రాములు ఇస్తూ వచ్చారు. అలా ఆ సమయంలో బాబా ప్రేమికులందరూ ప్రపంచం నలుమూలల నుండి మెహరాబాద్‌కి చివరి బాబా దర్శనానికి వస్తూనే ఉన్నారు. బాబాయే స్వయంగా ఆ సమయాన్ని సూచిస్తున్నారా అనిపించింది. ఆయన శరీరం తాజాగా, చక్కగా ఉన్నంత వరకు అలాగే ఉంచాలని మండలి వారు నిర్ణయించారు. వారం రోజులు అయిపోయింది. కానీ అవసరం ఉన్నట్లుగా
కనిపించలేదు. కానీ బాబా చివరి రోజు అంటే జనవరి 31వ తేదీన ఉదయం 7 గంటల తర్వాత సారీ 31 జనవరి ఉదయం ఉదయం 7వ తారీఖు 7 గంటలకు చెప్పారట. ఏమని అంటే, నేను 7 రోజుల తర్వాత స్వేచ్ఛ పొందుతాను. నిన్న కూడా మనం చదువుకున్నాం. బాబా, బాబా ఏమిటి సఫరింగ్ అంటే, ఇంకా 7 రోజులు అని చెప్పారు. కాబట్టి 7 రోజులు బాబా సూచించిన రోజు అని వీళ్ళందరికీ అనిపించింది. అదే సూచనగా తీసుకున్నారు. 1969 శుక్రవారం 7 ఫిబ్రవరి నాడు 12:15లకు సమాధిని మూసివేశారు. వేలాది మంది అవతార్ మెహర్ బాబాకి జై అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. జై జై ధ్వానాలు చేశారు. అవతార పురుషునికి తుది వీడ్కోలు ఇచ్చారు. అంటే భౌతికమైనటువంటి వీడ్కోలు అది. నిజానికి బాబా ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. భగవంతుడు ఉన్నది అందరి కోసము, ఎల్లప్పుడూ ఎల్లవేళలా. అంటే భగవంతుడు లేనిదే ఇంకేదీ లేదు. అంతా శూన్యమే. ఉన్నది ఆయన మాత్రమే. కాబట్టి ఆయన అందరి కోసము ఎప్పుడూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. నిజానికి ఆ 7 ఫిబ్రవరి నాడు ఆయన జన్మదినం. పార్సీ క్యాలెండర్ ప్రకారం బాబా 1956 సంవత్సరంలో తన జన్మదినాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీన జరపాలని సూచించారు. అంటే సాధారణంగా పార్సీ వాళ్ళు మాత్రమే ఆ క్యాలెండర్‌ని ఉపయోగించే వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎలాగైతే తెలుగు సంవత్సరాలు క్యాలెండర్‌ని చూసి ఉగాది జరుపుకుంటూ ఉంటామో, పార్సీ వాళ్ళకి ఆ క్యాలెండరే ప్రమాణం. కానీ ప్రపంచం మొత్తం బాబా జన్మదినాన్ని ఫిబ్రవరి 25వ తేదీన జరపాలని బాబాయే నిర్ణయించారు. 1969 జనవరి చివరి రోజుల్లో మెహ్రా బాబాని అడిగిందట, "నువ్వెప్పుడు బలం పుంజుకుంటావు బాబా" అని. అంటే గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా కొన్ని నెలలుగా బాబా విపరీతమైనటువంటి బాధకు లోనవుతున్నారు. పూర్తిగా ఆరోగ్యం కుదుట పట్టం లేదు. ఎప్పుడూ కూడా ఆయన తన మంచం మీదకే పరిమితమైపోయారు. అందువలన ఆ రోజు మెహ్రా బాబాని అడిగింది, "బాబా నువ్వెప్పుడు బలం పుంజుకుంటావు" అని. బాబా "నా జన్మదినం తర్వాత" అని చెప్పారట. అంటే వాళ్ళందరూ ఫిబ్రవరి 25 అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 7వ తేదీ ఆ సంవత్సరంలో జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారము బాబా జన్మదినం అని ఆ రోజు మెహ్రా, మణి గుర్తించారట. బాబా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మెహ్రాను, అలాగే స్త్రీమండలి వారిని నెమ్మదింప చేయడానికా అన్నట్లుగా కనిపించింది. ప్రపంచం మొత్తం మీద వచ్చే వారిని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా, అంటే ప్రపంచం నలుమూలల నుండి బాబా దర్శనానికై వస్తున్నటువంటి వాళ్ళందరినీ చూస్తే మణి, అలాగే మెహ్రా, స్త్రీమండలి వారందరూ కూడా బాబా ఎంత శక్తివంతంగా తన ప్రేమను ప్రజలపై కురిపిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. ఈ విషయాలన్నీ కూడా ముఖ్యంగా మెహ్రాని, మండలి వారిని కుదుటపరచడానికి, అంటే నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను, మీతోటే ఉన్నాను, నిరంతరము మీతోటే ఉంటాను అని ఎప్పుడూ చెప్పడం. కానీ ఇప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్‌గా అర్థమైంది. 10 సంవత్సరాల క్రిందట బాబా ట్రస్ట్ డీడ్‌లో పేర్కొన్నట్లుగా బాబా చివరి దర్శనం తర్వాత కన్నీటితో వీడ్కోలు చెప్తూ మెహ్రా మరియు స్త్రీలందరూ ఉత్తరం వైపున్న కిటికీ దగ్గర నిలబడి బాబా రూపం కనుమరుగయ్యే వరకు నిలబడ్డారు. తర్వాత ప్రతి సంవత్సరం మెహ్రా ఫిబ్రవరి 7వ తేదీన మెహ్రాబాద్‌లోని సమాధిని దర్శించేది. బాబా శరీరం విడిచిపెట్టడానికి 15 సంవత్సరాల ముందు మణి
ఒంటరిగా ఉండడం చూసి ఆ గదిలోకి వెళ్ళారు. ఈ విషయాలన్నీ కూడా మణి మండలి హాల్‌లో బాబా ప్రేమికులతో చెప్తూ ఉండేది. బాబా చిరునవ్వుతో ఎంతో నమ్మకంగా, "నిన్ను అడగబోయేదానిని నువ్వు యెస్ అంటావా?" అని చెప్పారు. అడిగారు. అంటే, "నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి నువ్వు యెస్ అని సమాధానం చెప్పాలి" అని. నిజానికి మండలి వారందరూ కూడా ఎప్పుడూ కూడా బాబా చెప్పిన దానికి నో అని చెప్పి ఎరగరు. అందరూ కూడా యెస్ బాబా అనడం అనేది వాళ్ళకి అలవాటు. అయినా సరే బాబా ఒకరోజు ప్రత్యేకంగా మణి గదిలోకి వచ్చి, మణి ఒంటరిగా ఉన్నప్పుడొచ్చి, అంటే ఎప్పుడు కూడా మెహరాతోటే ఉండేది. కానీ మణి ఒంటరిగా ఉన్న ఆ సమయంలో బాబా వచ్చి, "నేను అడిగిన దానికి నువ్వు యెస్ చెప్పు" అన్నారు. "అదేమిటి బాబా, ఎప్పుడూ కూడా మేమంతా యెస్సే చెప్తాం కదా!" అంటూ ఆయన ముఖంలోకి చూస్తూ, ఏం చెబుతారో, ఏమిటి ఈయన నాకేదో పరీక్ష పెడుతున్నారా అనుకుని మణి వేచి ఉంది. ఆయన అంటున్నారు, "నేను వెళ్ళిపోయినప్పుడు మెహరాని నువ్వు చూసుకుంటావా?" ఇది ఆయన అడిగిన ప్రశ్న మణి ఒంటరిగా ఉన్నప్పుడు. కాబట్టి మణికి మాత్రమే తెలిసినటువంటి ఈ విషయాన్ని ఆవిడ మండలి హాల్‌లో ప్రేమికులతో పంచుకుంటూ ఉండేది. మొట్టమొదటిసారిగా మణి బాబా చెప్పిన ఈ మాటకు, అంటే నేను వెళ్ళిపోయినప్పుడు మెహరాని చూసుకుంటావా అన్నదానికి ఒక్కసారిగా మణి నో అని చెప్పిందట. అంటే ఎప్పుడూ ప్రతిదానికి యెస్ అనే చెప్పడం వాళ్ళకి అలవాటు. కానీ ఈ విషయంలో మాత్రం ఆవిడ ఒప్పుకోలేకపోయింది. నో అని చెప్పింది. జీవితంలో తొలిసారి నో చెప్పింది. "ఎందుకలా అడుగుతున్నావు బాబా? మాకు అలా ఎలా కుదురుతుంది? నువ్వు లేకుండా మేమెలా ఉంటాము? ఎందుకలా అనుకుంటున్నావు? నాకు, మెహరా, మా అందరికీ నువ్వు లేకుండా మేము ఎలా జీవించగలం? మనమంతా కలిసి ఉంటామని, కలిసి నడుస్తామని చెప్తూ ఉంటావు కదా! ఇంతకు ముందు ఎప్పుడో చెప్పావు. ఎప్పుడూ చెప్తూనే ఉంటావు. మనమందరం ఒకటే. అందరం కలిసి నడుద్దాము అంటూ ఎప్పుడూ చెప్తూనే ఉంటావు" అని అడిగింది. అప్పుడు బాబా అంటున్నారు, "అవుననుకో, అలా జరగదు అనుకో. నేను వెళ్ళిపోకముందే మీరంతా చాలా కాలం ముందే చనిపోతారు." అంటే బాబాకు అంకితం అవడమే, వాళ్ళ జీవితాల్ని అంకితం చెయ్యడమే వాళ్ళు మరణించినట్లే లెక్క. ఎందుకు అంటే బాబా చెప్పినట్లే వాళ్ళు, అంటే బాబా ఇచ్చకే వాళ్ళు తలవంచుతారు. అందువలన మరి, అంటే మరి ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ ఇలా అంటున్నారు. "అవుననుకో, అలా జరగదు అనుకో. నేను వెళ్ళిపోకముందే మీరంతా చాలా కాలం ముందే చనిపోతారు. దాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తాను. కానీ నేను చెప్పిన దానికి యెస్ చెప్పు" అంటున్నారు. అలా మణిని ఒంటరిగా ఉన్న సమయంలో అడగడం జరిగింది. "యెస్ చెప్పు. యెస్ అని చెప్పు. నేను నా రిక్వెస్ట్ ఇది. నిన్ను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను" అంటూ బాబా మణి చేత యెస్ చెప్పించారు. మణి యెస్ చెప్పక తప్పలేదావిడికి. ఆయన కృపతో 1969 జనవరి 31 నుండి అది సాధ్యమయ్యింది అంటోంది మణి. ఎప్పుడూ కూడా మండలి వారు, స్త్రీ మండలి వారు ముఖ్యంగా ఆయన రూపంతో ఎంతో అనుబంధం ఉంది. ముఖ్యంగా మణికి ఇంకా పుట్టిన వెంటనే ఆయన తన హక్కున చేర్చుకున్నటువంటి ఆత్మ. అటువంటి ఆవిడ బాబాను వదిలి ఉంటాము అనేటటువంటి ఊహ కూడా వాళ్ళకి వచ్చేది కాదు. కాబట్టి ఎప్పుడూ కలిసి ఉంటామనే ఉద్దేశంతోటే వాళ్ళు జీవితాన్ని గడిపేవారు. చివరి రోజుల్లో కూడా బాబా ఎంతలా ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారిపోయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా పెద్ద నమ్మకం ఉంచారు బాబా మీద. ఎందుకు అంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోరు. అందులో బాబా ప్రతి నిమిషము కూడా అటు, ఇటు కాకుండా సూచనలు ఇస్తూ ఉండేవారు. ఒక ప్రక్క తన దర్శనానికి ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. తను దర్శనమిస్తాను ఏప్రిల్ నుండి అంటూ అందరికీ ప్రకటన కూడా పంపించడం జరిగింది. ఇలా ఇవన్నీ విషయాల నేపథ్యంలో వాళ్ళెవ్వరూ కూడా బాబాను వదిలి ఉంటాము అనేటటువంటి ఊహ వాళ్ళకి రాలేదు.
కానీ ఆమె అంటోంది, బాబా కృపతో 1969 జనవరి 31వ తేదీ నుండి ఇలా అంటే మెహరాకు సన్నిహితంగా ఉండడం, మెహరాని చూసుకోవడం సాధ్యమైంది అంటోంది. అనుకోని సంఘటన బాబా శరీరం వదిలివేయడం జరిగాక మణి తన దుఃఖాన్ని దిగమింగుకుని మొత్తం ప్రాణమంతా మెహ్రా పైనే పెట్టింది. మొదటి 2 సంవత్సరాలు మణి తన గదిలో ఎంత చిన్న శబ్దమైనా టక్కున లేచేది. మెహ్రా ఏడుస్తోందా? ఏం చేస్తోంది? బానే ఉందా? అంటూ ఆవిడ మీద దృష్టి పెట్టేది. మెహ్రాని అనునయిస్తూ ఆమెకు బాబా యొక్క అంటే బాబా యొక్క నా రాధ అని చెప్పారు. ఆయన అంటే బాబాకు అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి రాధ అయినటువంటి మెహర్‌కు బాబా నుండి ఎడబాటు తట్టుకోలేనటువంటి ఆవిడకు ఆవిడ మణి అండదండగా నిలిచింది. నిజానికి ఈ ఎడబాటు ఎందుకు అని మణి చెప్తోంది అంటే, తన కృష్ణుడైన బాబా ఆయన దైవీ మురళి సారి స్వరపరచడానికే. మళ్ళీ మరొకసారి అంటే మరొక బాబా ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు. 700 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను అంటూ. అలా ఆయన రావడానికి ఈరోజు ఆయన వెళ్ళిపోయారు. ఆయన భౌతిక సన్నిధి అనే సంగీతానికి, మధురమైనటువంటి ఆ సంగీతానికి తగినట్లుగా అంత పెర్ఫెక్ట్‌గా మనమంతా కూడా ఎదురు చూడాలి. మణి ఎన్నడూ మెహరా ముందు ఏడవలేదు. మెహరాని ఎంతో అనునయిస్తూ, అలాగే స్త్రీ మండలి సభ్యులందరినీ కూడా ధైర్యం చెప్తూ, ఎంతగా ఆవిడ లోపల లోపల అంతా దాచుకుని, ఒక్కసారిగా ఆవిడకి ఏడవాలనుకున్నప్పుడు ఎరిచి గదికి వెళ్ళి భోరున విలపించేది. మనసారా ఏడ్చేది. బాబా శరీరం చాలించడం మణిపై చాలా లోతైనటువంటి ప్రభావం చూపించింది. అది ఒక రకమైన షాక్. మెహ్రా బాధతో కోపపవుతూ తన తాను పోగొట్టుకున్నటువంటి విషయాన్ని మరిచిపోతూ ఉండేది. అంటే బాబా తనకొక బాధ్యతను అప్పచెప్పారు. అలా మెహ్రాను చూసుకోవడం మీదే దృష్టి నిలిపి, తాను ఏం పోగొట్టుకుందో దాని గురించి మర్చిపోయింది. మెహ్రాను ఊరడించడంలోనూ, అలాగే అందరికీ ఒక రకమైనటువంటి ధైర్యాన్నివ్వడానికి మణి చాలా ప్రయత్నించింది. అవతార్ మెహర్ బాబాకి జై.